హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇండియన్ మూవీ మసాలా. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాడు. హనుమాన్ సినిమాతో నేషనల్ వైడ్గా ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోతోంది. ప్రశాంత్ వర్మ మేకింగ్ టేకింగ్కు నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు. హనుమాన్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతున్నాడు. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దెబ్బకు రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఈ రేంజ్లో హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సోషల్ మీడియాలో అంతా కూడా హనుమాన్ ట్రెండ్ నడుస్తూనే ఉంది. హనుమాన్ సినిమా బుకింగ్స్, కలెక్షన్లు, ఆడియన్స్ రివ్యూ అంటూ ఇలా ఏదో ఒక విషయంలో ట్రెండ్ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ నిన్న తన సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన ప్రొఫైల్ పిక్ను చేంజ్ చేశాడు. దీంతో ట్విట్టర్లో బ్లూటిక్ కాస్త మాయమైంది. దీంతో జనాలంతా గందరగోళానికి గురవుతున్నారు. నీ బ్లూటిక్ ఏమైందన్నా, ఎందుకు పోయింది, త్వరగా బ్లూటిక్ తెప్పించుకో అన్నా, ఒరిజినల్ ట్వీట్ ఫేకో ట్వీటో అర్థం కావడం లేదన్నా అంటూ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు. అసలే ఇప్పుడు ట్విట్టర్ ఇలాంటి పిచ్చి చర్యలతో వినియోగదారులకు విసుగు తెప్పిస్తోంది. నేమ్ చేంజ్ చేసినా, ప్రొఫైల్ పిక్ మార్చినా టిక్ మార్క్ ఎగిరిపోతున్న సంగతి తెలిసిందే. మరి ప్రశాంత్ వర్మ మళ్ళీ తన టిక్ మార్క్ కోసం ప్రయత్నిస్తాడో లేదో చూడాలి. మరి ప్రశాంత్ వర్మ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. తన నెక్స్ట్ సినిమాల గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సల్లో రాబోతున్న చిత్రాల మీద అందరికీ ఫోకస్ పడింది. ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఓ సూపర్ హీరో సినిమాను తెచ్చేలా ప్లాన్ చేస్తాడట. జై హనుమాన్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో ఉంటుందని తెలుస్తోంది.